కోలాహలంగా పోలింగ్ సమరం ముగిసింది. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జిల్లా స్ట్రాంగ్ రూమ్ వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు మినహా మిగిలిన ప్రాంతాల్లో అన్నిట్లో కూడా పూర్తిగా సజావుగా పోలింగ్ కొనసాగిందని చెప్పుకోవాలి. దాదాపు 80% పోలింగ్ ఆంధ్రప్రదేశ్లో నమోదైంది. ఓటర్లంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఈవీఎంలను వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూములకి కూడా తరలించడం జరిగింది. అర్ధరాత్రి తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరగడంతో అర్ధరాత్రి తర్వాత జరిగినటువంటి ఈవీఎంలను కూడా తీసుకొచ్చి స్ట్రాంగ్ రూమ్స్ వద్ద సీల్ వేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి నోవా కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇది ఒక స్ట్రాంగ్ రూమ్. ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినటువంటి ఈవీఎంలన్నింటినీ కూడా ఇక్కడే భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్లో వన్స్ భద్రపరిచిన తర్వాత ఆర్ఓస్ అందరూ కూడా ఆధ్వర్యంలో భద్రపరచడం జరుగుతుంది. అలాగే కలెక్టర్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి సీల్ అనేది వేస్తారు. సీల్ వేసిన తర్వాత నుంచి ఇక ఎప్పుడైతే జూన్ 4న మళ్ళీ తిరిగి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందో ఆ రోజు మాత్రమే ఆ సీల్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పూర్తిగా సీసీటీవీ పర్యవేక్షణతో 24/7 మానిటరింగ్ ఉంటుంది. మానిటరింగ్తో పాటుగా 3 అంచెల పటిష్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఈసీ ఆధ్వర్యంలో ఈ స్ట్రాంగ్ రూమ్స్ పర్యవేక్షణ అనేది ఉంటుంది. పర్యవేక్షణతో పాటుగా ఈవీఎంలను భద్రపరచడం, ఈవీఎంస్ని భద్రపరిచిన తర్వాత కనీసం ఒక చిన్న లోపలికి ఒక మనిషి కాదు, ఆ లాక్ సీల్ వేసిన తర్వాత ఎవరు కూడా లోపలికి వెళ్లే అవకాశం ఉండదు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్టమైన బందోబస్తుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే స్ట్రాంగ్ రూమ్లో వన్స్ ఫిక్స్ చేసి లోపల అన్ని పెట్టి సీల్ వేసిన తర్వాత తిరిగి మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్లో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఏ రోజైతే ఈ పోలింగ్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుందో కౌంటింగ్ స్టార్ట్ అయిన టైంలోనే మిగిలిన ఈవీఎంస్ అన్నీ కూడా బయటకు తీసుకువస్తారు. ఈవీఎంస్ అన్నిటినీ కూడా లోపల పెట్టిన తర్వాత ఒక రికార్డెడ్గా ఎన్ని ఈవీఎంస్ లోపల పెట్టారు, అలాగే అబ్జర్వర్స్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల సమక్షంలో ఈ మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు. వీళ్ళందరినీ లోపల వారి సమక్షంలోనే సీల్ వేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ సీల్ కార్యక్రమం అనేది జరుగుతుంది. స్ట్రాంగ్ రూమ్స్లో ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినటువంటి అన్ని ఈవీఎంస్ని కూడా ఇక్కడికి తీసుకువచ్చారు. స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరచడం, అలాగే కలెక్టర్ ఆధ్వర్యంలో దీనికి సీల్ కూడా వేశారు. ఇక తిరిగి పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సజావుగా పూర్తయిన నేపథ్యంలో ఈ పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈవీఎంస్ని కూడా భద్రపరచడం జరిగింది. ఈవీఎంస్ అన్నింటినీ కూడా లోపల భద్రపరిచారు. ఆల్రెడీ ఏదైతే జూన్ 4న ఈ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుందో కౌంటింగ్ స్టార్టింగ్ రోజు మళ్ళీ వీటిలన్నింటినీ కూడా బయటకు తీస్తారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా పోలింగ్ అనేది పూర్తయింది. ఇక ఏదైతే కౌంటింగ్ ఉందో కౌంటింగ్ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జీవన్తో కాంతి, హెచ్ఎం టీవీ, విజయవాడ.